ఈ ఛానల్ నుంచి వచ్చే డబ్బులు కూడా మేము తీసుకోవట్లా. అందుకే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మేము అడగట్లా. మాకు కావాల్సింది ఒక్కటే. మీకు సంబంధించినటువంటి రాశి పేరుని కింద కామెంట్ చేయండి. నాది కర్కాటక రాశి, నాది సింహరాశి, నాది ధనుస్సు రాశి. ఇట్లా మీ రాశి పేరుని కింద కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్కొక్క కామెంటే కదా అనుకోకండి, అది మాకు కొండంత బలం. కనీసం 500 కామెంట్స్ ఇవ్వండి మా కోసం. మేము డబ్బులు అడగట్లా, సబ్స్క్రిప్షన్ అడగట్లా, కామెంట్ అడుగుతున్నాం. దయచేసి ఒక కామెంట్ ఇచ్చి వీడియో చూడడం ఖండించండి. మార్చి 31, 2026 మంగళవారం నాడు భారతీయ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక అద్భుతమైనటువంటి మలుపుగా మారబోతుంది ఈరోజు. అంటే ఇవాళ ఉదయం 5 గంటల నుంచే గమ అంటే గ్రహాల యొక్క గమనం కానీ స్థితిగతులు కానీ అద్భుతమైన రీతిలో మారబోతున్నాయి. దీనివల్ల 7 రాశుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది. జ్యోతిష శాస్త్రం యొక్క విశ్లేషణల ప్రకారం ఈ సమయంలో లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తి స్థాయిలో లభించడమే కాకుండా ఊహించని విధంగా ఆర్థిక లాభాలు కూడా కలగబోతున్నాయి. ఈ ప్రత్యేకమైనటువంటి మార్పుల వల్ల ఆయా రాశుల వారి యొక్క జీవితాల్లో కష్టాలు తొలగిపోయి ఐశ్వర్యం ఇవన్నీ కూడా వెల్లివిరుస్తాయి. ముఖ్యంగా ఈ 7 రాశుల వాళ్ళకి గ్రహగతులు అనుకూలించి వారు చేసే ప్రతి పనిలో కూడా విజయం ఖచ్చితంగా లభించబోతోంది. మీరు దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నటువంటి కోరికలు నెరవేరడమే కాకుండా పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా వేగవంతమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లక్ష్మీదేవి కటాక్షం వల్ల ధనవర్షం కూడా ఖచ్చితంగా కురవబోతోందని, వారు తమ జీవితాల్లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు అని జ్యోతిష పండితులు చెప్తున్నారు. ఈ రాజయోగం వల్ల కేవలం ఆర్థికంగానే కాకుండా సామాజిక హోదా, కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదృష్టం వరించేటువంటి ఆ 7 రాశులు ఇవే. 1 మేషరాశి. మార్చి 31 ఉదయం నుంచే మేషరాశి వారికి అదృష్టం ఖచ్చితంగా తలుపు తడుతుంది. అలాగే మంగళవారానికి అద్భుతమైనటువంటి కుజుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా డెఫినెట్లీ తోడవబోతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది అద్భుతమైనటువంటి సమయం కింద చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి భారీ లాభాలు చేకూరేటువంటి అవకాశం కనిపిస్తుంది. మీ నిర్ణయాలు సత్ఫలితాలను ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 2 వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ రాజయోగం వల్ల ఆర్థిక స్థిరత్వం డెఫినెట్లీ లభించబోతోంది. గతంలో మీరు చేసినటువంటి పెట్టుబడుల నుంచి భారీగా లాభాలు రాబోతున్నాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు లేదా జీతాల యొక్క పెంపు వంటి శుభవార్తలు కూడా రాబోతున్నాయి. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు కూడా డెఫినెట్లీ నిలబడబోతున్నాయి. అప్పుల బాధ నుంచి కూడా మీకు విముక్తి రాబోతోంది. 3 మిథున రాశి. మిథున రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉండబోతోంది. వీరు పట్టిందల్లా బంగారమేనా అన్నట్టుగా వీరి పరిస్థితి మారబోతోంది. సమాజంలో గౌరవ మర్యాదలు డెఫినెట్లీగా పెరుగుతాయి. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఆటంకాలు పూర్తిగా తొలగిపోతాయి. ఊహించినటువంటి మూలాల నుంచి మీకు ధనం కూడా వచ్చి చేరబోతోంది. 4 సింహరాశి. సింహరాశి వారు ఈ రాజయోగం వల్ల రాజభోగాలను బ్రహ్మాండంగా అనుభవించబోతున్నారు. వీరి నాయకత్వ లక్షణాలు కూడా చాలా వరకు మెరుగుపడతాయి. రాజకీయాల్లో ఉన్నవారికి లేదా ప్రభుత్వ రంగాల్లో ఉన్నవారికి ఉన్నత పదవులు లభించేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మీ ఆదాయం రెట్టింపు అయ్యేటువంటి సంకేతాలు కూడా క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. లక్ష్మీదేవి మీ మీద కరుణా కటాక్షాలు కూడా కురిపించబోతోంది. 5 తులారాశి. తులారాశి వారికి స్వర్ణయుగం వంటిది ఈ కాలం. వ్యాపారస్తులకి అపారమైనటువంటి లాభాలు కూడా డెఫినెట్లీ చేకూరుతాయి. మీ కుటుంబంలో ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగిపోయి ప్రశాంతత కూడా మీకు నెలకొంటుంది. కొత్త ఆస్తులు లేదా వాహనాలు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ రాజయోగం మీ జీవితంలో కొత్త వెలుగులను కూడా నింపబోతోంది. 6 ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి అదృష్టం పతాక స్థాయికి వెళ్ళబోతుంది. పీక్ మ్యాక్సిమం వెళ్ళబోతుంది. ముఖ్యంగా విద్యార్థులు, పోటీ పరీక్షలు సిద్ధమయ్యే వారికి ఇది చాలా మంచి సమయం అని చెప్పుకోవాలి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా డెఫినెట్గా ఫలించబోతున్నాయి. పూర్వీకుల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు చేసే ప్రతి అడుగు కూడా మీకు విజయాన్ని, ధనాన్ని అందిస్తాయి. 7 కుంభరాశి. కుంభరాశి వారికి శనిదేవుడి యొక్క అనుగ్రహంతో పాటు రాజయోగం యొక్క ఫలితాలు డెఫినెట్గా అందబోతున్నాయి. మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లభించేటువంటి సమయం కూడా ఆసన్నమైంది. ఆర్థిక సమస్యలన్నీ కూడా మటుమాయమైపోతాయి. లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులతో మీరు ఆర్థికంగా చాలా బలోపేతం అవ్వబోతున్నారు. మీ ఆత్మవిశ్వాసం కూడా చాలా వరకు పెరగబోతుంది. ఈ అఖండ రాజయోగం సమయంలో ఇప్పుడు చెప్పినటువంటి 7 రాశుల వారు కూడా భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించండి. చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి.